ఒకసారి మాట్లాడాలి. కుదరదు, తనకి ఎంగేజ్మెంట్ అదే ఎందుకు ఇంత సడన్ గా? నాకు భయపడి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారా? నీకు భయపడ్డం ఏంట్రా? తెలుస్తుంది అంకల్, జాను ఎక్కడ నాతో ప్రేమలో పడిపోతుందని మీకు భయం. నాన్ సెన్స్, అది నీ భ్రమ. ఓకే, జానుతో 2 నిమిషాలు మాట్లాడి వస్తా. ఈ ఇంట్లో ప్రేమంటే లైఫ్ టైం బంధం. అది నీకు తెలియకపోయినా జానుకు మాత్రం తెలుసు. 2 నిమిషాలు కాదురా, 2 గంటలు మాట్లాడుకో, ఏం కాదు. రాయ్ పిలవరా జాను. నైస్, పెళ్లి చేసుకుంటున్నావు. గుడ్. మీ నాన్న చెప్తే చేసుకుంటున్నావా లేదా నాకు భయపడి చేసుకుంటున్నావా? కాదు. మరి ఎవరు డిసైడ్ చేశారు? నేనే. నీకు డిసైడ్ చేయడం కూడా వచ్చా? ఎలా డిసైడ్ చేసావు? చీటీ లేసా? అవును, పెళ్ళికొడుకు ఎవరు? గుడ్ చాయిస్, బాగున్నాడు. చేసుకో. నేను మాత్రం అడ్రాను. కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి చేసుకో. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడియోని ఎలా డిసైడ్ చేశావు? నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తాడని ఏంటి నమ్మకం? కమాన్ చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పమని అడగట్లేదు. వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. ఉంటే జాను లైఫ్ లో రామ్ ఉండడం, లేదా రామ్ నుంచి జానుని ఎవడు పెడగొట్టలేడు. జాను వెళ్ళు, పిలుస్తారు. గో. పాపం వాడు నాలాగే సాక్రిఫైస్ చేసుంటాడు. సాక్రిఫైజా? వాడా? వాడి గురించి నీకు ఇంతైనా అర్థమై ఉండదు. వాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకురోయ్, నీకు నువ్వు కూడా మిగలవు. 2 గంటలు అవసరం లేదు, 2 minutes సరిపోయింది. ప్లీజ్ మీరు కంటిన్యూ. అరే ఎల్లు బాబాయ్, టైం అవుతుంది ముహూర్తానికి. ఎల్లు. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడియోని ఎలా డిసైడ్ చేశావు? నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. నాకు ఈ పెళ్ళొద్దు డాడీ. ఇన్నాళ్ళు లవ్ చేసి అమ్మాయిని వదిలేసావు, ఇప్పుడు పెళ్లి కూడా చెడగొట్టడం మొదలు పెట్టావా? నువ్వు లైఫ్ లో లవ్ చేయవు, దాన్ని పెళ్లి చేసుకోనివ్వు. నువ్వు అసలు మనిషివేనా? రే, జాను తన లైఫ్ లో ఫస్ట్ టైం మంచి డెసిషన్ తీసుకుందిరా. వెళ్ళి తను ఎంకరేజ్ చేద్దాం. అందుకని అమ్మ ఇంటికి వెళ్దాం. కూల్ గైస్, కమ్ ఆన్. ఏంట్రా వీడు? రే రామ్, నాకు సంబంధం లేదురా బాబు, నేను పోతా. ఏయ్ హాయ్ జాన్, ఎలా ఉన్నావు? నీ ఫేస్ క్లియర్ గా ఉందే. ఎవరమ్మా? హలో అంకుల్. శేఖర్, నా తొందరగా రా. జానుతో ఇంకో 2 minutes మాట్లాడడానికి వచ్చా. నా ఇంట్లో శుభకార్యం చెడగొట్టి నా ముందే నిలబడతావా? How dare you? వీడితో మాట్లాంటానే. రే నడు బయటికి. అవుట్ నడు. నడురా. బాబాయ్, కూల్ బాబాయ్. అంకుల్, ఎంగేజ్మెంట్ జరగొట్టింది నేను కాదు, మీ కూతురే. ఎంగేజ్మెంట్ ఎవరు చెడగొట్టారో మాకు బాగా తెలుసు. నువ్వు ముందు నడు బయటికి. What are you talking to him? Throw him out. డాడీ నేను మాట్లాడతాను, నాకు వదిలేయండి. ఎంగేజ్మెంట్ ఆపేశానంటే దాని అర్థం నిన్ను లవ్ చేస్తానని కాదు. అవును, చీటీలాట ఆడేదాన్ని. నీకొక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు ఎవరు కావాలో, ఎలాంటి వాడు కావాలో తెలియదు. నీ వల్లే నాకు ఇప్పుడు తెలిసింది. లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడి నాకు కావాలి. అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు. జాన్,
మా ముగ్గురికి నువ్వు అంటే ఇష్టమే. మా ముగ్గురులో నీకు ఎవరంటే ఇష్టమో అది నువ్వే డిసైడ్ చేయాలి జాను. వ్యాలంటైన్స్ డే లోపల నా డెసిషన్ చెప్తాను. హాయ్ జాన్. హే బాయ్స్, సారీ బిజీగా ఉన్నారా? క్యారీ ఆన్, ఇక్కడే వెయిట్ చేస్తాను. ఇంకా ప్రేమించడు, మనల్ని ప్రేమించడు. ఇప్పుడు వాడంతే. మేము చూసుకుంటాం జాను. జాన్. హలో హలో హలో, వాట్స్ ద ప్రాబ్లం? ఎందుకు తను డిస్టర్బ్ చేస్తున్నావు? డిస్టర్బా? లవ్ చేస్తున్నాను బాస్. లవ్ చేస్తున్నావా? మరి జాను కూడా లవ్ చేయాలి కదా బాస్. అయినా జాను తనని గేమ్లోంచి తీసేసింది కదరా. మరి ఇంకేంటి బాస్ నీ కాన్ఫిడెన్స్? రే, మిమ్మల్ని ప్రేమిస్తుందని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే నాకుండదా? వాట్ ఏ కాన్ఫిడెన్స్ బాస్. బట్ వ్యాలంటైన్స్ డే రోజు మా విషయంలో డెసిషన్ తీసుకుంటా అని చెప్పింది. హే జాన్, మనకి ఇలాంటి డెసిషన్స్ అవసరమా? నా లైఫ్ నా డెసిషన్ నేను తీసుకుంటాను. అంతా ఓకే జాన్, కానీ లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నావు చూడు, అదే ఎలా డిసైడ్ చేయబోతున్నావు? ఎలా కనిపెట్టగలవు? నీలాంటి వాడిని కనిపెట్టడమే కష్టం, ప్రేమించే వాడిని కనిపెట్టడం చాలా ఈజీ. నేను కనిపెట్టగలను. కష్టం జాన్, కనిపెట్టగలను. అదే కష్టం అని చెప్తున్నాను కదా. నాకేం కావాలో నాకు తెలుసు, నేను కనిపెట్టగలను. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? ఓకే, Not you. నేను కాదు. పోనీ ఆ ముగ్గురులో ఒకడా? సరే, ఆ పింక్ షర్ట్ పోనీ బ్లూ, ఆ వైట్ షర్ట్ క్యాప్ వేసుకుని రెడ్ షర్ట్ పోనీ వాడా వీడా ఎవడు? ఈ కాలేజ్ లోనే నీకు ఇన్ని చాయిస్లు ఉంటాయి, ఈ సిటీలో, ఈ దేశంలో ఇంకెన్ని, ఈ వరల్డ్ లో ఎన్ని చాయిస్లు ఉంటాయి చాను. ఇలా కోట్లాది మంది అబ్బాయిల్లోంచి నిన్ను జీవితాంతం ప్రేమించే ఆ ఒక్కడిని ఎలా కనిపెట్టగలవు? ఒక్కడు ఇంత మందిలో ఆ ఒక్కడిని కనిపెట్టలేవమ్మా. కనిపెట్టి తీరాలి పప్పి, లేకపోతే వాడు చెప్పిందే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎలా ఉండే అమ్మాయిని ఎలా తయారు చేసావురా? అమ్మాయిలకు ఆలోచించే ఛాన్సే ఇవ్వకూడదురా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఫోన్లో నుంచి నీ నంబర్ ఎప్పుడో డిలీట్ చేసి ఉంటుంది, నువ్వు డిలీట్ చేసి. ఎవరికిరా? జానుకి. ఏంట్రా నీ నమ్మకం? మళ్ళీ మొదలెట్టాడు. హలో, హాయ్ పప్పి. ఏమై నీకు పని పాట లేదా? అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే వేరే నెంబర్ ట్రై చేసుకో. ఆ అమ్మాయి నీ గురించి తన డెసిషన్ క్లియర్ గా చెప్పింది కదా, వినపట్టం లేదా? అర్థం కాలేదా? చెప్పింది అర్థమైంది పప్పి, ఆయన చెప్పిన దాంట్లోనే అర్థం లేదు. వాట్ డు యు మీన్? చెప్పు దానికి స్టూపిడ్ డెసిషన్ అని. ఏమన్నాడు పప్పి? నీది స్టూపిడ్ డెసిషన్ అంటమ్మా. వాడు అన్నంత మాత్రాన అయిపోతుందా? వాడు అబద్ధం చెప్పడు కదమ్మా. హాయ్ జాన్. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను స్టూపిడ్ నా? నా డెసిషన్ ఫూలిష్ గా ఉందా? డౌటా? నిన్ను కాదంటే స్టూపిడ్ అయిపోతానా? జాన్, నన్ను కాదన్నావా అవునన్నావా పక్కన పెట్టు. లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నావు అన్నావుగా. అవును, అందుకే నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ఐఎమ్ క్లియర్. అందుకే స్టూపిడ్ అన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు. లవ్ మీద నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది. జాన్ జాన్ జాన్, నీకంటే నాకే ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది. ఓ మాట చెప్తాను విను, లవ్ కొంతకాలమే బాగుంటుంది. జాన్, ముందు కన్ఫ్యూజ్ అవుతావు, తర్వాత క్లారిటీ వస్తుంది. అంతవరకు నా ప్రేమ నీకే. ఇన్నాళ్ళు కొంతకాలమే లవ్ చేస్తాననేవాడు ఇప్పుడు లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటున్నాడా? వీడేమైనా లవ్ లో ఐన్స్టీన్ అనుకుంటున్నాడా? ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. పిచ్చోడు. 12 ఏళ్ళు అన్నది కొంతకాలం. జాండీస్ వచ్చినోడికి ప్రపంచం అంతా ఎల్లోగా కనిపిస్తుందట, అలా ఉంది వాడి వరుస. ఇవన్నీ వాడే అడగమన్నాడా? ఏ మేము ఇంకా ప్రేమించుకోవట్లేదా? లవ్ అంటే అద్భుతం. It's good for a long period and it becomes more sweet. Am I right? Love is endless, you know. లవ్ అంటే ఎప్పటికీ ఉండాలి కదా. Yes. Love is forever. Just believe it. లుక్, వాడు అనవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వాడిని అప్పుడే వదిలేసి చాలా పెద్ద తప్పు చేసావన్నయ్య. వదలకూడదు, వాడిని వదలకూడదు.